ఈ 100 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నోట్లు ఇప్పుడు 10 రూపాయల నోట్లు గానీ 20 నోట్లు గానీ అదొక 100 కోట్లు ఇది ప్రయోగాత్మకంగా. ఎందుకు అంటే ఒక ఏడాదికి 5-6 వేల కోట్ల రూపాయలు ఈ కాగితాల ప్రింటింగ్ అవుతుందట. ఏది నోటు పేపర్ కాబట్టి పేపర్ అది ఎందుకంటే ఈ ప్రింట్ చేస్తున్నప్పుడు ఇప్పుడైనా అంతే కాస్ట్ అవుతుంది, ఇంకో పావలా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇవి పాడైపోతున్నాయి, చిరిగేది నలిగేది స్టిక్కర్లు అతికిచ్చి ఇచ్చేస్తుంటారు మనకు తెలియదు. అలాంటి వాటిని బ్యాంకులు తీసి పక్కన పెడితే ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త ప్రింట్ ఇస్తారు. అలా ప్రింట్ అవ్వడానికి అయిన ఖర్చు అంతట 5,500 కోట్లు 6,500 కోట్లు. ఏది ఓన్లీ చిరిగిన కాగితాలు, పనికిరాని కాగితాలు, పాడైపోయిన కాగితాలు. ఒక ఏడాది 5,000 కోట్లు, ఒక ఏడాది 6,500 కోట్లు అయిందట. అది లెక్క చూసుకుంటే ఇక ప్రింటింగ్ కింద ఎంత ఖర్చు అయిపోతే దాంతో ప్రయోజనం ఏంటి? స్టాండర్డ్ ఉండదు పేపర్ అనేది. ఇంకోటి ఏమైపోతుందంటే తడుస్తూ వెళ్తాం, తడిచినప్పుడు అయిపోద్ది, అట్లాంటి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఆ నోట్లన్నిటి తీసుకుంటే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇంకో రూపాయి వేస్తే దీనికి, దాని వల్ల ఏమవుతుంది, ఈ నోటు మాక్సిమం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు ఉంటుందట నలిగి. మనం పెద్దగా